హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ రైతు భరోసా కేంద్రాల్లో 300 పోస్టుల భర్తీకి అఫీషియల్ గా అయితే నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్టులన్నీ కూడా కాంట్రాక్ట్ లేదా అవుట్ సోర్సింగ్ బేసిస్ పైన భర్తీ చేస్తున్నారు. ఈ యొక్క వేకెన్సీస్ కి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులు టెక్నికల్ అసిస్టెంట్ 100, డేటా ఎంట్రీ ఆపరేటర్ 100 మరియు హెల్పర్స్ ఒక 100 వేకెన్సీ అయితే ఇలా మొత్తం 300 వేకెన్సీల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ ఈ రైతు భరోసా కేంద్రాల్లో భర్తీ కోసం 300 టెక్నికల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, హెల్పర్ పోస్టులతో భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగిందండి. ఈ రిక్రూట్మెంట్ కి సంబంధించిన అర్హతలు, వయసు, జీతం, పరీక్ష విధానం వంటి పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసిన తర్వాత గవర్నమెంట్ ఉద్యోగాలకు అయితే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, అంతకంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఈ వీడియో క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ట్యాప్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మా ఛానల్ కి సంబంధించి లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ పొందేందుకు గాను ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై కూడా ట్యాప్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు వస్తుంది. ఎందుకంటే నేను ప్రతిరోజు రిలీజ్ అయినటువంటి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ యొక్క వీడియోలు డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఈ వీడియోని చూడడం వల్ల మీరు త్వరలోనే ఏదో ఒక ఉద్యోగం సంపాదించడానికి అవకాశం ఉంటుంది కదా. ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని క్విక్ గా కవర్ చేసేస్తున్నాం కాబట్టి వీడియో చివరిలో అప్లై ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్ మనకు ఏపీలోని నెల్లూరు డిస్ట్రిక్ట్ నుండి ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుండి విడుదల చేశారు. ఇక వేకెన్సీ డీటెయిల్ చూసినట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే 100 వేకెన్సీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి బీఎస్సీ హార్టికల్చర్ లేదా బీఎస్సీ అగ్రికల్చర్ లేదా బీఎస్సీ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లేదా బయోటెక్నాలజీలో కానీ, బాటనీలో కానీ గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ, ల్యాండ్ ప్రొటెక్షన్ లో కానీ డిప్లొమా పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చండి. నెక్స్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే 100 వేకెన్సీ ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏ డిగ్రీ పాస్ అయిన వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్ పాస్ అయి ఉంటే ప్రిఫరెన్స్ ఇస్తారు. నెక్స్ట్, హెల్పర్ పోస్టులు అయితే అవి కూడా 100 వేకెన్సీ ఉన్నాయండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి 8th పాస్ కానీ, 9th పాస్ కానీ, 10th పాస్ కానీ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. మిగతా పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం కింద ఇచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే యాజ్ పర్ ది గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఏజ్ క్రైటీరియా అనేది కూడా క్యాల్కులేషన్ లోకి తీసుకున్నారు. ఈ ఉద్యోగాల కోసం జనరల్ క్యాండిడేట్స్ కి అయితే 40 years ఏజ్ దాటకుండా ఉండాలి అని మెన్షన్ చేశారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ వరకు అయితే 45 years వయసు దాటకుండా ఉండాలని మెన్షన్ చేశారు. ఈ జాబ్స్ కి అప్లై చేసుకున్న క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ మార్క్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకుని మెరిట్ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకున్న వారు 24 February 2024 సాయంత్రం 5 గంటల లోపు త్రూ రిజిస్టర్ పోస్ట్ ఆర్ ఇన్ పర్సన్ ద్వారా ఆఫీస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, జర్నలిస్ట్ కాలనీ నియర్ నిప్పో వేదపాలయం, నెల్లూరు 524003 కి చేరేటట్లు మాత్రం అప్లై చేసుకోవాలి. అలాగే మీకు ఇక్కడ ఒక వెబ్సైట్ అడ్రస్ spsnelluru.ap.gov.in అని కూడా ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇదే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దీనిలో మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి ఫోటో పేస్ట్ చేసి నెక్స్ట్ ఫైనల్ గా డిక్లరేషన్ సర్టిఫికేట్ లో సైన్ చేసి రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ అంటే మార్క్స్ లిస్ట్ కానీ, మెమోస్ అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, నెక్స్ట్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్స్, ఇంకా మీకు లోకల్, నాన్ లోకల్ డాక్యుమెంట్స్ యొక్క జెరాక్స్ కాపీస్ ఉంటే అన్ని జతపరిచి సబ్మిట్ చేయండి. ఈ నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ యొక్క లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో అలాగే నా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అప్లై చేసుకునే అభ్యర్థులు ₹1 ఫీజు కూడా కట్టాల్సిన అవసరం లేదు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ అయితే February 24th 2024 అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. సెలక్షన్ ప్రొసీజర్ అయితే అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని 100 points కి అయితే సెలెక్ట్ చేస్తారు. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఇక్కడ చూపించినట్టు అకాడమిక్ క్వాలిఫికేషన్ కి 80 points ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 10 points ఇస్తారు. 1 year నుండి 3 years మధ్యలో ఎక్స్పీరియన్స్ ఉంటే 5 points ఇస్తారు. అలాగే 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే 2 points అనేది వెయిటేజ్ ఇస్తారు. నెక్స్ట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉంటే మరో 10 points అదనంగా ఇస్తారండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు అయితే అకాడమిక్ క్వాలిఫికేషన్ కి 75 points అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 10 points ఇస్తారు. 1 year నుండి 3 years వరకు ఎక్స్పీరియన్స్ ఉంటే 5 points ఇస్తారు. 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే 2 points వెయిటేజ్ ఇస్తారు. అలాగే టెక్నికల్ క్వాలిఫికేషన్ అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఇన్ కంప్యూటర్స్ అండ్ డిప్లొమా ఏమైనా ఉంటే మరో 10 points ఇస్తారు. హెల్పర్ పోస్టులకి అయితే అకాడమిక్ క్వాలిఫికేషన్ కి 30 points ఇవ్వడం జరుగుతుంది.
క్వాలిఫికేషన్ వైజ్గా ఇంటర్ అబోవ్ ఉంటే 30 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. 10th టు ఇంటర్ ఉంటే మరో 30 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. 8th క్లాస్ టు 10th క్లాస్ ఉంటే 30 పాయింట్స్ అనేది వెయిటేజ్గా ఇవ్వడం జరుగుతుందండి. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 70 పాయింట్స్, 1 year to 3 years ఎక్స్పీరియన్స్ ఉంటే 40 పాయింట్స్, 1 year ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే 10 పాయింట్స్ అనేది వెయిటేజ్ ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళకి ఈ వెయిటేజ్ మార్క్స్ అనేవి మాత్రం ఉండవు. క్యాండిడేట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక 9666416313 అనే కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు. ఈ జాబ్స్ కి అప్లై చేయాలనుకునే వారు February 24th 2024 ఈవినింగ్ 5 o'clock లోపు త్రూ రిజిస్టర్ పోస్ట్ ఆర్ ఇన్ పర్సన్ ద్వారా సరే అప్లై చేసుకోవాలి. సో వెరీ లెస్ టైమ్ ఆఫ్ ది పీరియడ్ లో ఈ నోటిఫికేషన్ క్లోజ్ అయిపోయి ఇమ్మీడియట్ జాయినింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుని తొందరగా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరియు నా CV జాబ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్లో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. హ్యావ్ ఏ నైస్ డే.